కొంతమంది వాళ్ళు ఇంకే ఇది వచ్చిన పర్పస్ అయిపోయింది అనుకుని తెలుసుకుని కౌంటర్ చేసుకుని శరీరాన్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అవును, సిద్ధయోగులు కానీ లేకపోతే గురువు సమాధి చెందడం కానీ అలా నిలువుగా అంటే విత్ లైఫ్ సమాధి పొందడం అంటే ఒక పర్పస్ అయిన తర్వాత ఇంకా అయిపోయింది వాళ్ళకి. అది తెలుస్తుంది వాళ్ళకి, ఆ సచ్యురేషన్, ఆ పరిపక్వత వచ్చేస్తుంది. ఆ వస్తున్నప్పుడు శరీరాన్ని మనం డ్రెస్ ఎలా అయితే తీసేస్తామో అలా వదిలేసి ఇంకో దాంట్లో ట్రాన్స్ఫార్మేషన్ వెళ్ళిపోతుంది. అలాంటి అనాదిగా వస్తున్న సిస్టంలో మనం ఉన్నాం. ఓకే, కానీ ఉన్నాం, కానీ దాన్ని వాడుతున్నామా, అర్థం చేసుకున్నావా, అసలు తెలుస్తుందా మనకి ఏది మిస్ అవుతున్నామా? పొద్దున్నేస్తే కాళ్ళు నొప్పి కీళ్ళు నొప్పిలని వీటి మీద కంప్లైంట్లు చేయడంలో గడిపేస్తున్నాం. మనకి వెనకాల వేదాగ్ని ఉంది, ఆ అగ్నిని మనం పట్టుకోవాలి, దాన్ని మన ద్వారా మనకి అది అలవాటు అయ్యేలాగా మనం దానికి వెళ్ళాలి అనే ప్రయత్నపూర్వకమైన నిష్కల్మషంగా ఎంతమంది చేస్తున్నాం. అప్పుడు వృద్ధాప్యం అన్నారు కదా, యుల్ బి ఏజ్లెస్, యుల్ బి బౌండ్లెస్. దానికి సాక్ష్యం ఏంటంటే మన ముందు తరాలు, సివిలైజేషన్స్, లెమోరియన్స్, హైపర్బోరియన్స్, వీళ్ళందరూ ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు బతికారు. ఎందుకు అంటే వాళ్ళకుండే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్, వాళ్ళకి ఫిజికల్ బాడీ తోటి చెయ్యక్కర్లేకుండా ఎలా అయినా చేయగలన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు బాడీని వదిలేరు. కానీ మన సివిలైజేషన్స్ ముందున్నవన్నీ అవే కదా.